హాయ్ అండి. పొటాటో కర్రీ సింపుల్‌గా, టేస్టీగా ఇలా చేసుకోండి. దీనికోసం ముందుగా పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, కరివేపాకు వేసి, ఆనియన్ కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో, ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని టొమాటోలను బాగా మెత్తగా మగ్గించుకోవాలండి. టొమాటోలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత గరిటెతో బాగా మెదిపేసుకొని, ఇప్పుడు ఇందులో సరిపడా కారము, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని మసాలాలన్నీ మిక్స్ చేసుకొని, ఈ మసాలాలను కూడా మనము సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలండి. మసాలాలు ఇలా మగ్గితేనే మనకు కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. మసాలాలు ఇలా మగ్గిన తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసుకొని, ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా యాడ్ చేసుకొని, ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పొటాటోస్ కూడా యాడ్ చేసుకొని, కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని, ఉప్పు, కారం కూడా అడ్జస్ట్ చేసుకొని, మీడియం ఫ్లేమ్లో 8 to 10 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో కర్రీ రెడీ అండి. ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసి సర్వ్ అవుట్ చేసుకోవడమే. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.